ప్రభునామంలో వందనములు. దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి 6 వచనములు ఉచ్చారణ చేద్దాం. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను 7 దేవుడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, చదువుకున్న వాక్యాన్ని మా కొరకే దీవించమని, మీరు మహిమ పొందమని, మీరు ఆకడి కొరకు సిద్ధపడడానికి, మా ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి బలాన్ని, ధైర్యాన్ని కలుగు చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, సార్దీసు పట్టణం అనేది లూదియా దేశంలో ఒక ముఖ్య పట్టణంగా ఉంది. వ్యాపార కూడలి వెళ్ళినటువంటి ప్రాంతము. అక్కడ ఒక నదీ ప్రవాహంతో ఏర్పడినటువంటి మైదానము. ఆ నదీ ప్రవాహం మైదానంలో కొండ ఒకటి ఉండేది. ఆ కొండకున్న గుణం ఏంటంటే, అది ఎదిగేటువంటి కొండగా ఉంది. ఒక పెద్ద శిల ఉన్నటువంటి ప్రాంతంగా మనం చూస్తాం. ఆ శిల మీద అక్కడి నుంచి మరికొన్ని కొండలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ శిల ఎత్తైనటువంటిది, నిటారుగా ఉండేది. దాదాపు 1500 అడుగుల ఎత్తు సముద్ర మట్టానికంటే ఉన్న కారణం చేత శత్రురాజులు ఎవరు కూడా ప్రవేశించడానికి వీలు లేనటువంటి స్థలంలో సార్దీసు పట్టణాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు నిర్భయంగా ఉండేవాడు. ఎవరు మిలిటరీని కూడా దగ్గర ఉంచుకునే అలవాటు లేదు ఆయనకి. ప్రశాంతంగా మంచి భద్రత కలిగినటువంటి స్థలంలో ఉన్నాననేటువంటి మనసుతోటి, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్న కారణం చేత ప్రక్క పారసీక రాజులు ఆ రాజ్యాన్ని ఎలాగ జయించారు అనంటే, ఆ శిల మధ్యలో రంధ్రాన్ని ఏర్పాటు చేయడానికి పేలుడు పదార్థాలు ఉపయోగించి, కొంతమంది సిపాయిల సహాయంతో ఒక సిపాయి ధైర్యం చేసి పైకి వెళ్ళి ఏ విధమైన భద్రత లేని రాజుని వశపరుచుకొని అలాగున ఓడించడం జరిగింది. ఆ సందర్భాన్ని ఉపయోగించి యేసుక్రీస్తు ప్రభు, మీరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పర్వాలేదులే అని అనుకొని నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అందుచేత నేను మీరు అనుకున్నటువంటి గడియలో వచ్చి నేను మీ మీద తీర్పు చేయబోతాను అని హెచ్చరిక చేస్తూ, నీవున్నటువంటి స్థితి ఎలాగున ఉంది అని లోకంలో ఉన్నటువంటి అనైతికమైనటువంటి, అనాగరికమైనటువంటి, అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు అక్కడ జరిగేవి. సాతాను గురించి పూర్తిగా తెలుసుకోవాలనేటువంటి ఒక చెడ్డ ఆలోచనతోటి సాతాను సంబంధించిన ప్రతి విధమైనటువంటి అక్రమమైన, అపవిత్రమైన కార్యకలాపాలు ఎవరైతే చేస్తారో వారికి సాతాను యొక్క తంత్రాలు అవన్నీ కూడా తెలుస్తాయనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనతోటి అక్కడ అనైతికమైన లైంగిక కార్యకలాపాలు, ఇంకా మరి ఎన్నో పాప కార్యాలు వాళ్ళు చేసేటువంటి వారుగా ఉండేవారు. దాదాపు 60 అడుగుల ఎత్తు, 6 అడుగులు రౌండ్గా ఉండే స్తూపాలు అక్కడ దేవతకు ప్రతిరూపంగా ఉంటూ ఆ స్థలంలో రకరకములైనటువంటి ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ వారు ఏ విధమైనటువంటి దుఃఖం లేకుండా నిశ్చింతగా ఉండేవాడు. ఆ రాజు ఆ దినాల్లో ప్రపంచంలో చాలా గొప్ప ధనవంతుడిగా పిలువపడేవాడు. కారణం ఏంటంటే, బంగారము, మట్టి ఉన్నటువంటి ప్రాంతంగా ఆ నదీ పరివాహక ప్రాంతం ఉండేది. అందుచేత ఆ విపరీతమైనటువంటి బంగారంతో చేయబడినటువంటి వస్తువులు, అవి ధనవంతులు వేసుకునేటువంటి వస్త్రాల్లో కూడా ఆ బంగారు తీగలతో మరి అల్లుతారు. అలాంటి పొడిని లుదియా అమ్మేటువంటిది. పౌలు గారి ద్వారా యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సార్దీసు అనేటువంటి పట్టణము విపరీతమైన ధనము సులభంగా సంపాదించుకునేటువంటి వసతి ఉన్నందువల్ల అనైతిక కార్యకలాపాలే వారి యొక్క వృత్తిగా భావించి, సాతాను యొక్క మనసును పూర్తిగా తెలుసుకోవడానికి అలాంటి కార్యాలు చేస్తేనే సరిపోతుంది అని వాళ్ళు ఉండేవాడు. పాపం చేస్తున్నామన్న మనసాక్షే ఉండేది కాదు. యూదులు, అన్యజనులు కలయిక పొందినటువంటి వారు కూడా అక్కడ
ఉండేవారు. అందుచేత సువార్త ప్రకటించబడి సంఘం ఏర్పడి ఉన్నా కానీ ఆ సంఘంలో కొంతమంది ఇట్లాంటి కార్యకలాపాల్లో పాలు పొందుచు సంఘంలో ఆరాధన చేస్తూ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి తుయితైర పెర్గము సంఘాల్లో చాలామంది మంచి వాళ్ళల్లో కొద్ది మంది చెడ్డవాళ్ళు ఉన్నారని ప్రభు హెచ్చరిస్తాడు. కానీ సార్దిస్లో అందరూ చెడ్డవాళ్ళు ఉంటే మంచి వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు అని ప్రభు సంబోధిస్తూ మాట్లాడతాడు అన్నమాట. కాబట్టి మిగిలినటువంటి కొద్ది మంది నమ్మకంగా ఉన్నారు, సాధారణ మనసు ఎరగనటువంటి వాళ్ళుగా ఉన్నారు. అదే సాధారణ మనసు ఎరగడం అంటే పాపాలు చేయటమే వాళ్ళ యొక్క వృత్తి. అలాంటి వాళ్ళని నీవు జాగ్రత్తగా కాపాడు అని చెప్పి తెలియజేస్తున్నాడు అనమాట. ఈ రోజున మనకు సాధ్య సంఘంలో ఉన్న సంగతులకు సంబంధం ఏంటి అని మనం చూస్తే లోకనాథుడిగా సాతానుడు పిలువబడుచు విశ్వాసులను సహా ఎవరిని మింగుదనానికి గర్జించే సింహంగా తిరుగుతున్నటువంటి ఈ దినాల్లో పరిశుద్ధుడైన దేవుని సువార్తమానం ప్రకటన చేయబడుతుండగా ఎందుకు వ్యతిరేకత వస్తుంది అని అంటే, పరిశుద్ధుడైన దేవుని వర్తమానం విన్న వెంటనే మనసు లోపల పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేసేవాడు మనుషుడు కాదు. సువార్త చెప్తాడు అంతవరకే. కానీ దేవుని కార్యం వాళ్ళ హృదయాల్లో జరిగి ఎటువంటి కఠినమైనటువంటి హృదయాలు, పాపాత్ములైనటువంటి వాళ్ళ జీవితాలు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. క్రూరత్వంలో నుంచి మృదుత్వంలోనికి మార్చబడుతున్నారు. పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి, దుఃఖంలో నుంచి సంతోషంలోనికి, ఎవరూ లేరు అనేటువంటి ఆ రకమైన మనస్సులో నుంచి నాకు జీవం గలనే దేవుడు తోడు కావాలి అనే మనస్సుతోటి ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితాలు మార్చుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క సువార్త ప్రకటిస్తే అందరూ ఇలాగ పవిత్రంగా అయిపోతే దేవునికి గొప్ప పేరు వస్తుందని అపవాది తన యొక్క తంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఆ రాజు ఎలాగైతే నిర్భయంగా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఎవరు ఈ శిలని ఎక్కి నన్ను జయించలేరు అని నిశ్చింతగా ఉన్నాడు, నిద్రమత్తులో ఉన్నాడు, అలాగ ఓడిపోవడానికి కారణమయ్యాడు. అలాగనే ఈ రోజున పర్వాలేదులే, ఏమైతే ఏముంది, ఏదో ఒకటి మనం జీవితాన్ని సంతోషంగా గడిపి ఆరాధన కూడా చేసుకోవచ్చు అనేటువంటి తలంపులు కలిగినటువంటి వాళ్ళు లోకంలో ఒకవేళ ఉంటారేమో. అందుకనే ఆత్మ చెబుతున్నటువంటి సంగతులు చెవిగలవాడు వినుగాక అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, చెవిగలిగ ప్రతి ఒక్క మానవునికి చెవి ఉంటుంది. కాబట్టి సాధ్య సంఘాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలైనా సర్వలోకంలో ఉన్నటువంటి స్థానిక సంఘాల్లో ఉన్న విశ్వాసులందరి మనసుల్లోకి ఈ మాటలు వెళ్ళి ప్రభువు రాకడ దినాల్లో జీవిస్తున్నటువంటి సందర్భంలో మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, అనైతికమైనటువంటి కార్యకలాపాలు పాలు పొంది అపవిత్రపరచుకొనకుండా పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలువబడడానికి యోగ్యత సంపాదించుకోవడానికి ఈ వాక్య ధ్యానాలను ఆనాడు పద్మాసు ద్వీపంలో యోహానుకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమై చెప్పి ఆయనే స్వయంగా వ్రాయించినటువంటి సంగతులుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేను బ్రతికి ఉన్నాను అని అనుకుంటున్నావు, కానీ నీవు మృతుడివే అని ప్రభు అంటాడు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు అంటే 7 నక్షత్రములు 7 స్థానిక సంఘాల ప్రతినిధులుగా మనం చూస్తాం. 7 సంపూర్ణ సంఖ్య. లోకములో ఉన్న స్థానిక సంఘాల ప్రతినిధులందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. 7 దేవుని ఆత్మలను కలిగిన వాడు అంటే అన్ని సంఘముల మీద పరిశుద్ధమైనటువంటి ఆత్మ సర్వాధికారం కలిగినటువంటి దేవుడే అధికారిగా ఉంటున్నాడు. సంఘాలు నడిపించేటువంటి ప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు నిమిత్త మాత్రులు, నడిపించే 7 ఆత్మలు కలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడని మనం చూస్తున్నాం. ఒక యుద్ధంలో చనిపోయినటువంటి డెడ్ బాడీ ఉంటే ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో చూడలేడు, యుద్ధాన్ని అతను చూడలేడు, ఏమీ చేయలేడు. కాబట్టి అతనికి ఆ మనసే ఉండదు, అతను నిర్జీవంగా ఉన్నాడు. కాబట్టి అలాగనే సంఘంలో కూడా పాపాలు చేస్తూ అదే అలవాట్లు ఉంటూ ఏమైతే అయిందిలే, ప్రభు ఎప్పుడు వస్తాడే అని అనుకొని ఉన్నటువంటి వాళ్ళు బ్రతికి ఉన్నాము అనేటువంటి పేరు ఉంటుంది, కానీ ఆత్మీయంగా మనస్సాక్షిలో కూడా అలవాటైపోయినటువంటి
పాప స్థితిని వదలలేనటువంటి పరిస్థితులలో ఏ విధమైన చలనం లేనటువంటి ఒక డెడ్ బాడీ యుద్ధంలో పడి ఎలాగనైతే ఉందో అలాగున ఉంటాడు అని ప్రభు యొక్క ఉద్దేశం. మనకు శోధనలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, హింసలు, నిందలు ఇవన్నీ వచ్చినప్పుడు బ్రతికి ఉన్నటువంటి ఆత్మీయంగా ఉన్నటువంటి విశ్వాసి వాటితో పోరాడి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవునికి దగ్గరవుతూ ప్రార్థన సహవాసంలో ఉన్నందువల్ల తన యొక్క పవిత్రతను కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. అసలు ఆ జ్ఞానమే లేకుండా ఉన్న డెడ్ బాడీ ఎలాగైతే ఉంటుందో, అందుకే ప్రభు మీరు బ్రతికి ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ మీరు మృతుడివే అని తెలియజేస్తున్నారు. ఆ వాక్యంలో ఉన్నటువంటి ధ్యానాన్ని ఆ రీతిగా మనం చూస్తున్నాం. 2వ వచనంలో నీ క్రియలు నేను నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి నాకు కనపడలేదు గనుక జాగరూకుడివై చావనయ్యన్న మిగిలిన వాటిని బలపరచము. కాబట్టి దేవుడు శేషాన్ని తన సంఘంలో ఉండనిస్తాడు. ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఆ శేషాన్ని దేవుడు ఆశీర్వదించేవాడుగా మనం చూస్తాం. 3వ వచనంలో నీవేలాగో ఉపదేశం పొందితువో ఏలాగో విట్టివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుము, మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదనో ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు అంటున్నాడు. అంటే మీరు అనుకోనటువంటి గడియలో నేను వస్తాను కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పినట్లుగా ప్రభువు రాకడ తండ్రి అయిన దేవుని చేతిలో ఉంది కనుక ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మెలకువగా ఉండాలని ఇక్కడ మనం చూస్తున్నాం. అదే సందర్భంలో దొంగ ఎలాగైతే మనం అనుకోని సమయంలో వస్తాడు అలాగనే నేను వస్తానని ఆయన ఉపయోగించే దాంట్లో మనము అనుకునే రీతిలో ఈ శరీరంలో ఉండగా కూడా కొన్ని విధములైనటువంటి మనం మార్పు చెందడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఆయన ఒకవేళ ఏదైనా శిక్ష ఇస్తాడేమో అన్నట్టుగా కూడా మనం ఆలోచన చేయాలి. కానీ మనం నశించాలని, మనం మరణించాలని ఆయనకి ఇష్టం కాదు. మనల్ని సరిచేయడానికి అందుకోసరంగా జాగ్రత్తగా లేకపోతే అలాగున నేను మీ మీద మరి తీర్పు తీర్చే పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తున్నాడు. 4వ వచనంలో అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. కాబట్టి కొంతమంది తమ యొక్క పవిత్రతను కాపాడుకొనచ్చు తమ యొక్క వస్త్రాలని అపవిత్రం చేసుకోలేదు అని అంటే, అపవిత్రత అంటే చీకటి, పవిత్రత అంటే తెల్లని వస్త్రము, దేవుని పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళని జయించేవాడుగా దేవుడు సంబోధిస్తూ నేను దేవుని ఎదుట, తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట వారిని నేను ఒప్పుకుంటాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు మనము రక్షించబడ్డాము అని అంగీకరిస్తున్నాడు అనేది భావం మనం చూస్తాం. ఈ లోకంలో మనం రక్షించబడ్డాము అని చెప్పుకొని మనం మసులుకునేది ఒక వంతు అయితే, దేవుడే నేను మిమ్మల్ని రక్షించాను నా రక్తం ద్వారా, మీరు నా బిడ్డలు అని ఆయన అంగీకరించేది చాలా శ్రేష్టమైంది కదా. మనము మన పేరుని రాసుకునేదానికంటే దేవుడు తన గ్రంథంలో మన పేర్లు రాయించడం ఇంకా శ్రేష్టమైంది కదా. అది నేను తుడుపు పెట్టను అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అది చేయించేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆధిక్యతగా మనం చూస్తాం. 70-80 సంవత్సరాలు ఈ లోకంలో మనం బ్రతుకుతామేమో, తర్వాత ఎంతకాలం యుగాయుగములు సజీవుడైన దేవుని స్తుతిస్తూ మనకు మరణమే లేకుండా, దుఃఖమే లేకుండా మనం ఉండేటువంటి భాగ్యం ఉంది. ఈ కొద్ది కాలం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ సార్ది సంఘాన్ని ఉద్దేశించి దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాటలుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ, వినికిడి గల చెవులను నాకు అనుగ్రహించయ్యా అని వాతవేయబడిన మనస్సాక్షితోటి కాకుండా ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నటువంటి మనము పాపము మన లోపలికి ప్రవేశించకుండా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటూ దేవునితో దగ్గర సంబంధాన్ని కలిగి ఎక్కువ మనకు శ్రమ లాంటిది ఏర్పడినప్పుడు, బాధ మన మనసుకు కలిగినప్పుడు, మన తలంపులు వికారమైపోయినప్పుడు మనం ఎంత ప్రభువుకు దగ్గర అవ్వాలని కోరిక పుడుతుంది కదా. అప్పుడు ఆత్మీయంగా మనం సజీవంగా ఉన్నాము
అని మనం అర్థం చేసుకొని సంతోషించాలి. నేను ఆత్మీయంగా ఎదగడానికి, సరిచేసుకోవడానికి ఈ కష్ట సుఖాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. దేవుని అనుమతితోనే ఉన్నాయి. ఆయనకి తెలియకుండా ఏది ఉండదు అని మనం ఈ లోకంలో మనకు మనం సంతోషం తెచ్చుకొని ప్రభు కోసం ఎక్కువ కాలం ఈ లోకంలో ఒకే జీవితం కాబట్టి ఆయన కోసం బ్రతికి ఏదైనా ఆయన కోసం మనం ఇలాంటివి చేయాలి అని మనం ఆశించే వాళ్ళం ఉన్నారు. కానీ నిస్పృహతో ఉండే వాళ్ళంగా మనం ఉండకూడదు. నేటి సంఘాలలో ఇలాంటి వర్తమానాలను మనం ధ్యానం చేయడం ప్రభు ఇష్టం కాబట్టి ప్రకటన గ్రంథాన్ని ఈ పరిశుద్ధ గ్రంథానికి చివరి పుస్తకంగా ఆయన ఏర్పాటు చేశాడు. ఈ గ్రంథాన్ని చదివేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు ప్రత్యేకమైన దీవెనలు పొందుతారని మొదటి అధ్యాయంలో ఆయన తెలియజేస్తాడు. అందువల్ల కొంత కఠినమైనటువంటి మాటలుగా మనకు కనిపించిన, అర్థం కానటువంటి మాటలుగా మనకు కనిపించిన ప్రభు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. మనందరినీ ఆయన పరిశుద్ధంగా ఉండాలని కోరుకునేవాడుగా ఉన్నాడు అని ఈ సార్థి సంఘాన్ని గురించి మనం చూస్తుంటున్నాం. దేవుని మాటలు వింటున్న మనం మన ఆత్మీయ స్థితిగతులు ఎలాగున్నాయో చూసుకొని అభద్రత భావంతో, అంటే భద్రత అవసరం లేదులే అనే నిశ్చింత కలిగి నిద్రమతితో ఉన్న రాజు ఎలాగ ఓడిపోయాడో ఆత్మీయంగా కూడా మెలకువలేని జీవితం ద్వారా అపవాది క్రియలు లోపల ప్రవేశించి అపవిత్రపరుస్తాయి. కాబట్టి దాని ద్వారా దేవుడు ఇష్టపడేవాడు కాదు అని ఆయన మనం అనుకోనని సమయంలో వచ్చి తీర్పు తీర్చేదానికి ముందే మనం సరిచేసుకోవాలని ఈ మాటల్లో మనం చూస్తున్నాం. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీరు ఇచ్చినటువంటి చిన్న సందేశాన్ని మా యొక్క జీవితానికి, మా ఆత్మీయ స్థితిగతులకు నాయన క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యం దయచేయమని, సమస్త విషయాలు మీకు మహిమ తెచ్చుకోమని, ఆయా ప్రార్థన అవసరాలు, ఆకర్లు కలిగిన బిడ్డలను నాకు కనికరించి కృప చూపించి నడిపించమని, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమల్లో, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను కనికరించి బాగు చేయమని, మీరు చూస్తూ ఉన్నారు, మీరు వస్తూ ఉన్నారు అనే మనసుతోటి ఈ లోకంలో ధైర్యంతో నిశ్చింతగా జీవిస్తూ మీ వాక్య భద్రతను, మీ కాపుదలను కలిగి మేము లోకం ఉండే భాగ్యం దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.